అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 13 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎవరో నిన్ను నమ్మకపోతే బాధపడొద్దు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ కష్టమే నీకు తోడుగా నిలుస్తుంది. విజయం నీ వెంట వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 13, 2026 వారం సోమవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5 గంటల 53 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 50 నిమిషములకు, చంద్రోదయం 4 గంటల 15 నిమిషములకు, చంద్రాస్త సమయము 6 గంటల 6 నిమిషములకు. ఈ రోజున తిథి చతుర్దశి. జూలై 13 రాత్రి 10:30 నుంచి ప్రారంభమయ్యి జూలై 14 సాయంత్రం 6 గంటల 49 నిమిషముల వరకు చతుర్దశి ఉంటుంది. తదుపరి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఆరుద్ర. జూలై 13 ఉదయం 5 గంటల 41 నిమిషం నుంచి జూలై 14 రాత్రి 2 గంటల 51 నిమిషం వరకు ఆరుద్ర ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ మిథున రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం ధ్రువ. జూలై 12 రాత్రి 8 గంటల 5 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూలై 13 సాయంత్రం 4 గంటల వరకు ధ్రువ ఉంటుంది. తదుపరి వ్యాఘ్యాత. కరణం భద్ర. జూలై 13 ఉదయం 8 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి శకుని. జూలై 13 సాయంత్రం 6 గంటల 50 నిమిషముల వరకు. తదుపరి చతుష్పాద నాగవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 1 గంట 5 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల 7 నిమిషముల వరకు. యమగండము ఉదయం 10 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1 గంట 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 5 నిమిషముల వరకు. అమృతకాలం సాయంత్రం 6 గంటల 1 నిమిషం నుంచి రాత్రి 7 గంటల 26 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ్ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కోపానికి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, బలరాముడి తల్లి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు ఏమీ లేవు. పంచాంగం ప్రకారం కూడా ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 14 రాత్రి 2 గంటల 51 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 13 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.